హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఎంత తారాస్థాయికి చేరుకుందో మన అందరికీ తెలిసింది. సో అందులో ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళలో ధనుంజయ రెడ్డి కూడా ఒకరు. సో చాలామందికి డౌట్ ఏంటంటే ఈ ధనుంజయ రెడ్డి ఎవరు అని సెర్చింగ్లో కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన 5 ఏళ్లలో కూడా ఆయన అపాయింట్మెంట్ కావాలి అంటే తప్పనిసరిగా, అంటే ఒక సామెత ఉంటుంది కదండి, గుళ్ళో శివుడిని చూడాలంటే గ్యారంటీగా నంది దర్శనం చేసుకోవాలని ఒకటి ఉంటుంది కదా. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే తప్పకుండా ధనుంజయ రెడ్డిని కలవాలి, అది ఎవరైనా సరే సో అన్నట్టుగా ఉండేది. సో అసలు అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది, అసలు అతను రాజకీయ ప్రస్తావన ఎలా జరిగింది? అసలు ముందుగా మీరు అడిగినటువంటి ప్రశ్నలో శివుడు బసవ అని చెప్పేసి పోల్చారు. సో మనం వారికి అంత స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా అది అంటే సామెత ఖండించాల్సినటువంటి విషయం. నేను ఎందుకంటే అది వద్దు, దేవుడు పూజారి అనండి, అంతేగాని శివుడు బసవ అనేది వద్దు మనకు. ఓకే సరే, ఇప్పుడు మీరు ఏమడిగారు, ఈ ధనుంజయ రెడ్డి ఎవడు? సరే, దేశమంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందంతా ఇదే తంతే. సరే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏందయా, జగన్ లిక్కర్ స్కామ్. ఏపీ కూడా కాదు, జగన్ లిక్కర్ స్కామ్గా మారింది. ఏపీ అనేది తన క్రెడిబిలిటీ తనకు ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన క్రెడిబిలిటీ తనకు ఉంది. కానీ 5 ఏళ్లలో జగన్ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఇక్కడ అంటా ఉన్నారు చాలామంది. సో ఎస్, మనం కూడా ఇది జగన్ లిక్కర్ స్కామ్లో భాగంగా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేపి అసలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పెట్టకుండా ఓన్లీ క్యాష్తోనే మద్యం షాపుల్లో నడిపారు. ప్రభుత్వమే దీన్ని నడిపింది. చాలామంది ప్రభుత్వానికి, ఈ జగన్మోహన్ రెడ్డికి, ధనుంజయ రెడ్డికి, అధికారులకు ఏం సంబంధం? అసలు లిక్కర్ పాలసీతో వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం? ఎవరో ఎక్కడేం చేయాల్సింది పనిలే. హర్షద్ మెహతా ఉంది, నీరవ్ మోడీ ఉన్నాడు, మెహుల్ చోక్షి ఉన్నాడు. ఎవరు ఏమన్నా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యారా స్కాముల్లో? క్విడ్ ప్రోకో అని మీనింగ్కి అర్థం చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అంతవరకు క్విడ్ ప్రోకో అయిన పదం చాలామందికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రాజకీయాల్లోకి క్విడ్ ప్రోకో, మనీ లాండరింగు ఇవన్నీ వచ్చాయి పదాలు. ఈ పదాలకు అర్థం ఏందో అనేది చాలామంది సెర్చ్ చేశారు. సో అదే తరహాలో క్విడ్ ప్రోకో అంటే ఏంది, నీకు ఇది చేస్తే నాకు ఇది చేస్తాను అని సింపుల్గా చెప్పాలి అంటే, నీకు లాభము చేసి పెడతా, నాకు ఇంకో లాభము అని. సో అదే తరహాలో మరి క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యక్తుల యొక్క సంబంధాలు కూడా మెయింటైన్ చేశారు. ఎవరు? వీరి యొక్క వయస్ కుటుంబం అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి విధి ఆడే వింత నాటకము అంటారు కదా, ఈ పాము తన గుడ్లను తానే తినేస్తుంది అనే తరహాలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ధనుంజయ రెడ్డి గారిని పెంచి పోషించినటువంటి వ్యక్తి. 1983వ సంవత్సరంలో ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లి సర్పంచ్గా అరంగేట్రం చేశాడు ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి. మరి ఊరి నేలునోడిని రాజ్యాన్ని ఏలలేనా అని చెప్పేసి ఒక బలమైన సంకల్పము, పట్టుదల, ఏకాగ్రత, ఆకలి తేపులు అరగని తేపులు అనే ఒక సామెత మనం వింటాం. ఈ ఆకలి తేపులు ఈ ధనుంజయ రెడ్డిలో ఎక్కువగా ఉండేటివి. ఎదగాలి, ఏదో ఒకటి చేయాలి అని. ఈ ఏదో ఒకటి చేసేసి ఎదగాలనే క్రమంలో ధర్మం వైపు వెళ్ళాడా, అధర్మం వైపు వెళ్ళాడా అనేది ప్రధానంగా చర్చించుకోదగ్గ అంశం. మరి సరే, ఈ ధనుంజయ రెడ్డి ఎలా వచ్చాడు, ఎలా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యాడు, గతంలో రాజశేఖర రెడ్డి గారికి ఎలా సన్నిహితంగా మెలిగాడు అనేది మనం చర్చించుకున్నట్టయితే, మరి సివిల్స్ పాస్ కావాలి, సివిల్స్ కొట్టాలి అని చెప్పేసి ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి గారు. మరి ఈ ధనుంజయ రెడ్డి గారు సివిల్స్ కొట్టలేకపోయాడు. మరి అందరితో ఆగిపోయాడంటే చట్టాల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఎతికాడు. సో ఒక కేంద్రపాలిత ప్రాంతము లేకపోతే ఒక రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రూప్ 1 సర్వీసులు ఉంటాయి కదా, సో ఆ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాడు. అది ఎక్కడంటే అండమాన్ అండ్ నికోబార్ దాంట్లో గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాడు. సో అక్కడ పని చేయడం మొదలుపెట్టాడు. సో పని చేసినాక అందరితో ఆగాడా, గ్రూప్ 1 కొట్టేశాడని చెప్పేసి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారితో అప్పట్లో ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ర్యాపో మెయింటైన్ చేశాడండి రాజశేఖర రెడ్డి గారితో. సో ఆ ర్యాపో కాస్త ఏమైందంటే 2004లో ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు. అయిన తర్వాత అండమాన్లో పనిచేసేటువంటి వ్యక్తిని ఎట్లయినా మన ఉమ్మడి కడప జిల్లా, దానికి అన్నిటికన్నా ముఖ్యంగా అర్హత ఏంటంటే రెడ్డి. సో ఏదైతే ఉందో కులాభిమానం ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఎలాంటి చోట కులాభిమానం ప్రదర్శించాలనేది ఇక్కడ మనం కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ రెడ్డి అనే క్వాలిఫికేషన్తో అంటే వ్యక్తిగత ర్యాపోతో గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కమిషనర్గా డిప్యూటేషన్ మీద తెచ్చాడండి. తెచ్చిన తర్వాత ఈ అంతటితో ఆగాడా,
ఎట్లా ఇతన్ని మనకు ఉపయోగించుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారి గురించి తెలిసిండేది కదా, తనవాడు మనవాడు అనుకుంటే అంటే తన స్వార్థం కోసం రాజశేఖర రెడ్డి గారి యొక్క ధనార్జన కోసం కానీ ఆస్తుల పెంపకం కోసం ఒక వ్యక్తిని ఎలా ఆకాశానికి నిచ్చెన వేస్తారనేది అందరికీ తెలుసు. సో ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక డిప్యూటీ డైరెక్టర్ హోదాలో 7 ఏళ్ళు 8 ఏళ్ల పాటు పని చేస్తే ఐఏఎస్ లేక్ తీసుకోవచ్చు అని ఒక క్లాస్ ఉందండి. ఓకే. సో ఆ క్లాస్ ప్రకారము ఐఏఎస్గా కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా ఇచ్చేసాడండి. ఇచ్చిన తర్వాత 2009లో దివంగత నేత మరణించడం జరిగింది. సో ఆయన రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. దాని తర్వాత అతనికి ప్రాధాన్యత తగ్గింది. సరే మరి అంతటితో ఆగాడా? ఆగలేదు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ కమిషనర్గా పనిచేశాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పనిచేశాడు. చూడండి, అంటే తనకు ఉన్నటువంటి సంకల్పము ఏ విధంగా పని చేస్తూ ఉంది. అతనిలో మంచి ఉంది, చెడు ఉందండి. తను ఏ స్థాయికి వెళ్ళగలిగాడు, ఎంత స్థాయిలో అధర్మం వైపు వెళ్ళగలిగాడు. సరే, మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా మెలిగాడు. ఏకంగా ఏ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నీకు ఏమీ తెలియదు, నువ్వు పక్కన కూర్చో, అంతా నేనే చూసుకుంటానని చెప్పేసి సీఎంఓను మొత్తం శాసించినటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి గారు. మరి ఈ ధనుంజయ రెడ్డి గారు ఈరోజు విధి ఆడే వింత నాటకంలో తండ్రి పెంచి పోషించినటువంటి వ్యక్తే తనను మింగేస్తాడని తెలుసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి లిక్కర్ స్కామ్, మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా ఆయన గురించి. నాకు ఏం తెలియదు, నాకేం పట్టదు, నాకు గల్లా పెట్టలో శాండ్, వైన్, మైన్ అని ఇట్లా పదాలు ఉంటాయి కదా, శాఖకు గల్లా పెట్టి ఇంత రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాడేమో తెలియదు. కానీ ధనుంజయ రెడ్డి గారికి ఆ పాత్ర ఇవ్వడము, ప్రధానంగా ఆ పాత్రకు న్యాయం చేస్తూ తను లిక్కర్ స్కామ్కు ఒక పాలసీని క్రియేట్ చేసి ఎవరింట్లో ఇక్కడే హైదరాబాద్లో డిస్కస్ చేయడము, సజ్జల శ్రీధర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి పాలసీని క్రియేట్ చేసి దాన్ని సిరీస్ ఆఫ్ స్టెప్స్లో 7 రకాలుగా కలెక్షన్ ఏజెంట్లు, ఆర్గనైజర్స్, ఆ డబ్బును తీసుకొని వచ్చేవాళ్ళు, పెద్ద తలకాయలు అందజేసి ఇదంతా మళ్ళీ హవాలలో ఇంకో రూపంలో. దీని గురించి మనం విన్నాము గోవిందప్ప బాలాజీ విషయంలో. బెంగళూరులో 1000 కోట్లు అంటే స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టారు. ఇప్పుడు దాని విలువ 3000 కోట్ల పైమాట అని చెప్పి కూడా మనం ప్రింట్ మీడియాలో చూసాము. సో ఫైనల్గా ఈ ధనుంజయ రెడ్డి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైకుంఠపాలెంలో మద్యం కుంభకోణం వైకుంఠపాలిలో జస్ట్ 1 అడుగు దూరంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకంతే, 1 అడుగు దూరం అంతే. ఇప్పటి వరకు వచ్చేసింది, ఇంకొక అడుగు దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ మొత్తం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒకరు అప్రూవర్గా మారితే పరిస్థితి పెద్ద తలకాయకి చుట్టుకుంటుందని చెప్పేసి ఈ వారంలోనే 10 రోజుల లోపల అరెస్ట్ కాబోతున్నాయని వార్తలు విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. నాకు తెలిసి అరెస్ట్ అయితే కాకపోవచ్చు, పక్కా ఆధారాలతో, సాక్ష్యాలతో, ఆధారాలతో కూటమి ప్రభుత్వం అయితే ముందుకు తీసుకొని పోతుంది అయితే చెప్పవచ్చు. అంటే ఒక నెల రోజుల నుంచి నడుస్తుంది కదండి లిక్కర్ స్కామ్ గురించి. ఎవరు కూడా నోరు విప్పట్లేదా? అంటే దీని వెనక బిగ్ బాస్ ఇతనే అని ఎవరు చెప్పట్లేదా? లేదంటే చెప్తే ఏం చేస్తారని భయం అంటారా? ఇప్పుడు ఆ కుటుంబాన్ని నాకు తెలిసి ధనుంజయ రెడ్డిని అంత స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి ఇద్దరి తండ్రి కొడుకుల పాత్ర అయితే ఉంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది. మరి అటువంటి కుటుంబాన్ని పేర్లు చెప్పేసి బలి చేస్తాడు అనుకోని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే ఉప్పు తిన్నాడు కాబట్టి ఆ ఉప్పు తిన్న విశ్వాసం అనేది ఎక్కడైనా ఉంటుంది, స్వామి భక్తి అనేది ఉంటుంది. సో నాకు తెలిసి ఈ 33 దాదాపు 40-50 మందిలో ఎవరెవరు అప్రూవర్గా మారి పోరా అనేది మనం వేచి చూడాలని. అప్రూవర్గా మారితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే, దాంట్లో నో డౌట్. ఓకే, థ్యాంక్స్ అండి, నమస్తే.